మరి కాసేపట్లో కొన్ని క్షణాల్లోనే కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాము. నాగిరెడ్డి గారి మునిమనవరాళ్ళు రిషిక అలేఖ్యలు వేదికపైకి వచ్చి ఈనాటి విశిష్ట అతిథులు ముఖ్య అతిథికి స్వాగతం పలకబోతున్నారు. సభాయ నమః. చిత్రరంగంలో వారి వారి రంగాల్లో అగ్రేసరత్వం వహించిన మహానుభావులంతా వేదిక మీద ఉన్నారు, వేదిక కింద కూడా ఉన్నారు. విజయ పతాకం చూస్తేనే తెలుగువాడి హృదయం గర్వంతో ఊగిపోతుంది. విజయ వాళ్ళ రెపరెపలాడే ఆ కాషాయ ధ్వజం, దాని మీద ఆంజనేయ స్వామి నిజంగా ఒక పాజిటివ్ ఎనర్జీకి చిహ్నం. మంచి సినిమాలు తీస్తాం, మంచి సినిమాలు మాత్రమే తీస్తాం అన్న ఒక ఐఎస్ఐ ముద్ర లాంటిది ఆ విజయ పతాకం. ఎంత ఐశ్వర్యం, ఎంత సంపద మనకిచ్చారు. ఒక్కొక్క సినిమా వాళ్ళ ఆ సంస్థ నుంచి వచ్చిన ఒక సినిమా తలుచుకుంటే చరిత్ర అంతా ఆ సినిమా చెప్పింది. ఇవాళ ఆ పాత సినిమాలు రిపీట్ అవ్వడం టీవీలో మన పూర్వజన్మ ఈ తరం వాళ్ళ పూర్వజన్మ సుకృతంగా మా తెలుగు జాతి జీవితాంతం, తెలుగు జాతి ఉన్నంత వరకు విజయ పతాకం రెప్పరెప్పలాడుతూనే ఉంటుంది. వాళ్ళు సినిమాలు తీసినా తీయకపోయినా, ఎందుకంటే తీసిన చాలు ఆణిముత్యాలు లాంటి సినిమాలు తీశారు వాళ్ళు. ఇవాళ అలాంటి మహానుభావుడు నాగిరెడ్డి లాంటి వారు ముఖ్యంగా మా సినిమా జాతికి, మా కులానికి ప్రాతస్మరణీయులు వాళ్ళు. నేను ఎప్పుడు మాట్లాడినా అందరూ అలా చూస్తూ ఉంటారు, ఎందుకంటే ఎక్కువ మాట్లాడు, వాళ్ళు ఏం మాట్లాడతాడు. బట్ ఈరోజు నాగిరెడ్డి గారు మెమోరియల్ అవార్డ్ ఫంక్షన్కి రావడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇట్స్ నాట్ లైక్ అ ఫిల్మ్ ఫంక్షన్ ఫర్ మీ, ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ ఫంక్షన్. నిజం చెప్పాలంటే a lot of my childhood memories, my whole life, చిన్నప్పుడు వాహిని స్టూడియోస్లోను, విజయ గార్డెన్స్లోను, విజయ హాస్పిటల్లోను ఐ స్పెంట్ లాట్ ఆఫ్ టైమ్ దే. ఫిల్మ్ అట్మాస్ఫియర్ కానీ, ఫిల్మ్ షూటింగ్స్ గురించి, తెలుగు ఫిల్మ్స్ నాలెడ్జ్ ఈరోజు నాకు తెలిసిందంటే ఇట్స్ ఫ్రమ్ వాహిని స్టూడియోస్ అండ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ నాగిరెడ్డి గారు. సో ఈరోజు ఈ ఫంక్షన్ పిలిచినందుకు I'm really happy. And Wholesome Family Entertainment Films Award ఇవ్వాలంటే they are the right people. And ఈరోజు అత్తారింటికి దారేదికి ఇవ్వటం ఇట్స్ a wonderful feeling. మరి ఎవరి సినిమా అది? పవన్ సినిమా. It was a wonderful film with Trivikram's direction. They given one of the best Telugu entertaining films. అండ్ ప్రసాద్ గారికి అవార్డు రావటం నాకు నిజంగా ఆనందంగా ఉంది. మీ ఫస్ట్ సినిమా ఎవరితో తీశారు సార్? సో నేను కూడా ఒక సినిమా చేశాను. ఐ హ్యాడ్ సమ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండ్ అ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. ఫస్ట్ నాకు మాట్లాడుతున్న జాతకంతో ఈరోజు మాట్లాడనిపిస్తుంది. అందరికీ నమస్కారం. నేను చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టి బాగా చూసి సినిమాలు చూసేవాడిని. అది విజయవాహిని వారి అన్ని సినిమాలు, అంటే ఇప్పుడంటే మనకి టీవీ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఇంటికి చూస్తున్నాం. అప్పుడు రీఇష్యూలు వచ్చాయి. ఆ టైంలో మేము ఈ సినిమాలు బాగా చూసి దీని గురించి మాట్లాడుకుంటే సరిపోయింది. రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా కూడా నేను దసరా బుల్లోడు ఏలూరులో చదువుతుండగా అది 25 టైమ్స్ చూసాను. అంత పెద్దగా ఉండేవాళ్ళం. అటువంటిది మెడ్రాస్ వెళ్ళి సినిమా తీయడానికి వెళ్ళాం. విజయ గార్డెన్స్లో రికార్డింగ్, చక్రవర్తి గారి రికార్డింగ్ థియేటర్ ఉండేది. ఆ టైంలో కంపోజింగ్ అది జరుగుతుంది, రికార్డింగ్ జరుగుతున్న టైంలో
నాగిరెడ్డి గారు అక్కడ గార్డెన్ అంతా పర్యవేక్షిస్తూ వచ్చారు. ఆయన చూసి చాలా థ్రిల్ అయ్యి బాగా ఇదవుతూ చూస్తుంటుంటే ఆయనే వచ్చి రికార్డింగ్ థియేటర్ గారికి మమ్మల్ని బ్లెస్ చేసి వెళ్ళేవారు. అలాగా ఈ ఇండస్ట్రీలో 30 సంవత్సరాల చుట్టూ సినిమాలు తీస్తూ కాలం గడుపుతున్నాను నేను. ఈరోజు ఆ నాగిరెడ్డి గారితో అవార్డు తీసుకోవడం, ఫస్ట్ అవార్డు నేను తీసుకోవటం అన్నది నాకు ఒక థ్రిల్లింగ్గా ఉంది. ఇదంతా ఒక విచిత్రంగా ఉంది. ఇక్కడ మా చాలామంది నా శ్రేయోభిలాషులు ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా వాళ్ళందరూ సరే ఓకే. ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు నాకు అవార్డు ఇవ్వటం అనేది చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. సార్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.